మాట తప్పను మడమ తిప్పను తరచూ జగన్ రెడ్డి చెప్పుకునే డైలాగ్. కానీ మేం చూపించబోయే ఈ స్టోరీ వింటే మీరు నిజంగానే జగన్ మాట తప్పుతారు మడమ తిప్పుతారు అని అంటారు. ముందు వెనక ఆలోచించకుండా జగన్ కోసం పనిచేసి ప్రతిఫలం సంగతి దేవుడెరుగు. కటకటాలు లెక్కించినప్పుడైనా అండగా ఉండాలా వద్దా? మరి జగన్ రెడ్డి కొందరిని అలా ట్రీట్ చేసి ఇంకొందరిని ఇలా ట్రీట్ చేయడం ఏంటి? నిజంగానే జగన్ ఆలోచించలేదా? లేదంటే వారితో తన లింకులు ఎక్కడ బయటపడతాయోనని భయమా? జగన్ రెడ్డి అధికారంలోకి రావడానికి తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల సర్వశక్తులు వడ్డారు. ఇది ఏపీలోని ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఉన్న ప్రతి వారికి తెలుసు. మరి అధికారం వచ్చి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక జగన్ రెడ్డి వారిని ఎలా అవమానించింది, ఎంతలా అగౌరవపరిచింది చూశాం. ఒక రకంగా దాయాదులను చూసినట్లు చూశారు జగన్ దంపతులు. ఇక పవర్ లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి కొన్ని స్కామ్లకు తెరలేపారు. వీటిలో ముఖ్యమైనవి లిక్కర్ స్కామ్, క్వార్ట్జ్ స్కామ్. వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టి జనాన్ని సర్వనాశనం చేయటమే కాదు, కల్తీ మద్యం అమ్మి వారి ప్రాణాలతోనూ చెలగాటవాడారు పులివెందుల పులకేసి. తన కోసం స్కామ్లను పక్కాగా అమలుపరిచి తన గుమ్మల్లోకి నోట్ల కట్టలు పంపడంలో సాయపడ్డ మాజీ మంత్రులు, ఎంపీలు ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. క్వార్ట్జ్ స్కామ్ లో అరెస్ట్ అయి నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైలుకెళ్లి పరామర్శించారు. ఇక్కడ కూడా జగన్ మార్క్ అరాచకం. ఇక్కడ అనుకున్నంత జనం రాకపోయేసరికి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలన్న కుట్రలకు తెరలేపారు కూడా. తన నిర్వాకంతో జైల్లో పడ్డ రాజకీయ నాయకులను భారీ ఊరేగింపులతో వెళ్లి కలిసిన జగన్ రెడ్డి నమ్మకంగా ఉన్న అధికారుల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. మరి వారిని ఎందుకు పరామర్శించడం లేదు? నీకు నమ్మకంగా ఉన్నవాళ్లే కదా, ఎందుకు జైలుకు వెళ్లి కలవటం లేదు? ములాఖతులు ఎందుకు తీసుకోవటం లేదు? అంటే తన బండారం ఎక్కడ బయటపడుతుందేమోననే భయమేనా జగన్ రెడ్డి అనే ప్రశ్నలు వస్తున్నాయి. నీ ఇంట్లో పనిచేసే నమ్మకస్తులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అని పేరు ఆడిటర్ బాలాజీ, వాళ్ళని విడిచిపెట్టండి. ఈ రోజు రాజకీయ నాయకుల్లో పోయి పెద్ద యాత్రలకు కలుస్తున్నాం. నీ నమ్మకస్తులు వాళ్ళు మంచి వాళ్ళంటున్నారు, ఎందుకు జైలు కలవలేదు? వాళ్ళను బాలాజీని ఎందుకు కలవాల? కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు కలవలేదు? ధనుంజయ రెడ్డి ఎందుకు జైలు పోయి కలవడం లేదు? ములాఖాత్ ఎందుకు తీసుకోవడం లేదు? రాజకీయ నాయకులు ఎవరైతే జైలుకు పోయినా అందరినీ పోయి కలిశాడు. బట్ అధికారులు కలవలేదు. నీ వల్ల గతంలో పోయారు, ఇప్పుడు పోయారు, ఇంకా రాబోయే రోజున జైల్లో ఉన్న నీ కోసం ప్రజల్లో పోరాడిన తల్లి, చెల్లి వల్ల గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో 18 చోట్ల పోటీ చేస్తే 15 చోట్ల గెలిపించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా తోడు నీడగా ఉండటంతో 151 స్థానాలు దక్కించుకున్నాం. 18 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో తల్లి లేదు, చెల్లి లేదు, అందుకే ఘోరంగా ఓడిపోయారని సూత్రీకరించారు గోనె ప్రకాశ్రావు. మొన్నటిసారి ఓడిపోయే ముందు 11 వచ్చింది. దానికంటే ముందు పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటలలో కూడా 19 ఎన్నికల్లో హైదరాబాద్లో క్యాంప్. అటువంటిది రాత్రి 10:30 వరకు తల్లి బిడ్డలు, నీ చెల్లి అమ్మ తిరిగి ఏదైతుందో రాష్ట్రం అధికారం రావడానికి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది. మీరు జైల్లో ఉన్న ఉప ఎన్నికలు గెలిపించారు. ఆ రోజు క్యాంపెయిన్ చేయడం వల్లే 60,000 సీట్లు గెలిచింది అసెంబ్లీ 14లో. కానీ మీరు అధికారం చేపట్టి నవరత్నాలు ఇచ్చి ప్రతి ఇంటికి కార్యక్రమాలు ఇచ్చి ఎందుకు 11 వచ్చినాయి? ఈ తల్లి గాని చెల్లి గాని నీ కుటుంబ సభ్యులు ఎవరు నీకు సాయం చేయలేదు. పులివెందులలో జగన్ రెడ్డి ఖేల్కతం అయిందని నిరూపించిందని అక్కడి జెడ్పీటీసీ ఉప ఎన్నిక తేల్చేసింది. అయినా అహంకారం తగ్గని జగన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పాల్సినవి చెప్పకుండా పోలింగ్ పై డెమో ఇవ్వటంపై విమర్శలొస్తున్నాయి. దేశ రాజకీయాల్లో ఏ నాయకుడు మాట్లాడని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై శాపాలు పెడుతూ మాట్లాడటం జగన్ కే చెల్లిందని విమర్శించారు గోనె. లిక్కర్ స్కామ్ లో చేసినన్ని పాపాలు చేసిన జగన్ రెడ్డి జైలుకు పోవటం ఖాయమేనంటున్నారు. దీనిపై విచారణ జరుపుతున్న సిట్ నుంచి తప్పించుకునే పరిస్థితి లేదంటున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరువు. వచ్చేది మా ప్రభుత్వం అయ్యా. 3.5-4 సంవత్సరాలు దేవుడు ఎక్కడ దేవుడు. ఈ రోజు ఇది ఆఖరి ఎలక్షన్ అని అంటే నాకు సంబంధం లేదనుకోండి. చంద్రబాబు గారు ఆఖరి ఎలక్షన్ అంటున్నావు. ఆఖరి పార్టీ ఉండదా? నీ నాయన చనిపోతే నువ్వు ముఖ్యమంత్రి కాలేదా? నువ్వు జైలు పోతే నువ్వు భారతి గారి చేయాలని అనుకుంటలేవా? తో ఈ విధంగా ఏదైతుందో ఏ రాజకీయ నాయకుడు శాపనార్థాలు
ఇంతవరకు భారతదేశ చరిత్రలో నరకం పోతారు. నరకం ఏంటండి అది? విపక్ష నేతగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా మీడియాను ఫేస్ చేసే దమ్ము లేకనే ఓళ్లపై పడి ఓదార్పు యాత్రలు చేసి అందరికీ ముద్దులు పెట్టిన జగన్ రెడ్డి తల్లిని చెల్లిని ఎందుకు ఇంటి నుంచి పంపించారో జగన్ దంపతులు జనానికి చెప్పాలంటున్నారు.